వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హిందువుగా జన్మించడం పూర్వజన్మ సుకృతమన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామ పంచాయతీల డబ్బులను కాజేశారని విమర్శ. చెగువేరాను టీ-షర్ట్లు ఫోటోలకు పరిమితం చేద్దున్న చెగువేరా కుమార్తె డాక్టర్ అలైదా గువేరా. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని సూచన. హైదరాబాద్ నడిబొడ్డున దారుణ హత్య. రోడ్డుపై అందరూ చూస్తుండగానే వేట కొడవలతో ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపిన దుండగులు. నార్కట్పల్లి మండలం చెరువుగట్టులో సగం కాలిన యువకుని మృతదేహం లభ్యం. హత్య చేసి తగలబెట్టి ఉంటారని పోలీసుల అనుమానం. డీటెయిల్స్ చూస్తే హిందువుగా పుట్టడం అదృష్టం, హిందువుగా జన్మించడం పూర్వజన్మ సుకృతమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. కేస్లాపూర్ నాగోబా జాతర సభలో ఆయన మాట్లాడుతూ హిందూ జాతరలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని, నిజాం వారసుల మృతదేహాలను స్వాగతిస్తున్నారని విమర్శించారు. సెలబ్రిటీలు చనిపోతే వెళతారని, కానీ గిరిజన ప్రాంతాల్లో పర్యటించరని, పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదని ఆరోపించారు. కుర్చీ వేసుకుని పట్టాలిస్తా అన్నారని, ఇప్పుడు అటవీ శాఖ అధికారులను పంపి కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. గ్రామ పంచాయతీల డబ్బులను కాజేశారని, ప్రజలకు మేలు చేయాలని ఆలోచన లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ దివాలా తీసిన కంపెనీ అని, అందుకే బీఆర్ఎస్ గా మార్చారని అన్నారు. ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును ఓడగొట్టేందుకే ప్రయత్నించిన వ్యక్తి కేసీఆర్ అని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఇక అధికారంలోకి వచ్చాక అన్ని జాతరలను ఘనంగా నిర్వహిస్తామని, పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించడంతో పాటు పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. క్యూబా విముక్తి పోరాట యోధుడు చెగువేరాను టీ-షర్ట్లు ఫోటోలకు పరిమితం చేయదని ఆయన కుమార్తె డాక్టర్ అలైదా గువేరా కోరారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన క్యూబా సంఘీభావ సభకు అలైదా, ఆమె కుమార్తె ప్రొఫెసర్ ఎస్తా ఫానియా హాజరయ్యారు. అలైదా మాట్లాడుతూ చెగువేరా ఫోటోలపై చూపించే ఆసక్తి ఆయన ఆశయ సాధనలో చూపాలని చెప్పారు. క్యూబా మహిళనైనందుకు గర్వపడుతున్నానని, తనను చెగువేరా కూతురిగా కాకుండా క్యూబా మహిళగానే చూడాలని కోరారు. క్యూబాలోని వనరులకు ప్రజలే యజమానులని చెప్పారు. ప్రపంచంలో పలు దేశాల వనరులు దోచుకుంటున్న అమెరికా క్యూబా ధైర్యాన్ని చూసి భయపడుతోందని అన్నారు. క్యూబాను స్ఫూర్తిగా తీసుకుని ఇతర దేశాలు ప్రతిఘటిస్తాయన్న ఆందోళన అమెరికాకు ఉందని, దాంతో క్యూబాను ఆర్థిక దిగ్బంధం చేస్తోందన్నారు. ప్రజల ఐక్యతతోనే అమెరికాకు ఎదురొడ్డుతున్నామని, ప్రజల శక్తి ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. క్యూబా మహిళలు అన్ని రకాలుగా సమానత్వాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ నడిబొడ్డున దారుణ హత్య. రోడ్డుపై అందరూ చూస్తుండగానే వేట కొడవళ్లు, రాడ్లతో ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. ఒళ్లు గగ్గురు పొడిచేలా జరిగిన ఈ హత్య సంచలనం సృష్టించింది. కళ్ల ముందే ఒకరిని కత్తులతో నరుకుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన జరుగుతున్నప్పుడు కొందరు తీసిన వీడియోలు వైరల్ గా మారాయి. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘాతుకం. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోటి ఇసామియా బజార్ కు చెందిన జంగం సాయినాథ్ గ్లాస్ వర్క్ కార్పెంటర్ గా పనిచేస్తుంటాడు. అతడు బైక్ పై పురాణాపూల్ నుంచి బైపాస్ రోడ్డు మీదుగా క్వార్వాన్ వైపు వెళ్తుండగా మేకల నుండి సమీపంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు 2 బైక్లపై వెంబడించారు. ఇక రోడ్డు మధ్యలో అంతగా ట్రాఫిక్ లేని ప్రాంతంలో సాయినాథ్ ను అడ్డుకున్నారు. ఆగిన వెంటనే తమ వెంట తెచ్చుకున్న వేట కొడవళ్లు, రాడ్డుతో సాయినాథ్ పై దాడి చేశారు. వారి నుంచి తప్పించుకుని పారిపోతుండగా వెంబడించి మరీ నరికి చంపారు. అనంతరం వేట కొడవళ్లు, రాడ్డును అక్కడే పడేసి బైక్లపై పారిపోయారు. ఈ హత్యను ఆ దారి గుండా వెళ్లే వాహనదారులు ఫోన్లలో చిత్రీకరించి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. విషయం తెలుసుకున్న కుల్సుంపుర పోలీస్ ఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. ये तो नहीं पता।
జగిత్యాల పురపాలక సంఘంలో ముసలం పుట్టింది. చైర్పర్సన్ బోగస్ శ్రావణికి వ్యతిరేకంగా పలువురు పావులు కదుపుతున్నారు. చైర్పర్సన్ ను తొలగించాలని 27 మంది అధికార పార్టీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కలిశారు. చైర్పర్సన్ వద్దంటూ సంతకాలు చేసి లేఖ ఇచ్చారు. ఆమెను తొలగించాలని, లేకుంటే అవిశ్వాసం పెడతామని చెప్పారు. పురపాలికలో 48 వార్డులుండగా 38 మంది కౌన్సిలర్లు అధికార పార్టీకి చెందిన వారున్నారు. ఇటీవల ఓ కౌన్సిలర్ ఎమ్మెల్యే తీరుపై బహిరంగంగా విమర్శించడమే కాకుండా కౌన్సిల్ సమావేశంలో ఎజెండా విసిరేశారు. మరో కౌన్సిలర్ చైర్పర్సన్ తీరుపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఓ కీలక ప్రజాప్రతినిధి మాటలతో చైర్పర్సన్ కంటతడి పెట్టారు. పురపాలక సంఘం తీరును తొలి నుంచి వివాదాస్పదంగా ఉంది. ఇటీవల ఓ కౌన్సిలర్ ఎమ్మెల్యే తీరుపై బహిరంగంగా విమర్శించడమే కాకుండా కౌన్సిలర్ సమావేశంలో ఎజెండా విసిరేశాడు. మరో కౌన్సిలర్ చైర్పర్సన్ తీరుపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఓ కీలక ప్రజాప్రతినిధి మాటలతో చైర్పర్సన్ కంటతడి పెట్టారు. పురపాలక సంఘం తీరు తొలి నుంచి వివాదాస్పదంగానే ఉంది. పురస్కరించుకుని తమరందరికీ కూడా తెలియజేయనిది ఏమనగా, పట్టణంలోని డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ పైన అనుసంధాన గ్రామాల ప్రజల నుండి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్న దృష్ట్యా అట్టి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ పై చర్చించి నిర్ణయం తీసుకున్న కొరకు కౌన్సిల్ ఆమోదం కొరకు కౌన్సిల్ యొక్క ప్రవేశపెట్టారు. 498 గ్రామాలను పట్టణంలోని మాస్టర్ ప్లాన్ లో అనుసంధానం చేయకుండా, అంటే కలపకుండా మళ్ళీ మాస్టర్ ప్లాన్ కొరకు కమిటీ వేయాలని కోరుతూ ఇప్పుడున్నటువంటి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ పైన పెద్ద ఎత్తున ప్రజల నుండి మరియు రైతుల నుండి అభ్యంతరాలు వచ్చుచున్న దృష్ట్యా, అదేవిధంగా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చెందుతున్న దృష్ట్యా వారందరి అభ్యర్థన మేరకు ఇప్పుడున్నటువంటి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ని రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ తిరస్కరిస్తున్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు ఎల్లారెడ్డిగూడెం రోడ్డులో సగం కాలిన యువకుని మృతదేహం లభ్యమైంది. హత్య చేసి తగలబెట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్ష పటిష్టమైన ఏర్పాట్ల మధ్య జరిగింది. ఉదయం 10 గంటలకి ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఈ పరీక్షకు అధికారులు నిమిషం ఆలస్యమైన అనుమతి లేదని అనేక మాధ్యమాల్లో తెలియజేసిన కొందరు అభ్యర్థులకు దురదృష్టం తప్పలేదు. మచిలీపట్నం హిందూ కాలేజీలో జరుగుతున్న పరీక్షా కేంద్రం దగ్గర 3 అభ్యర్థులు 3 నిమిషాల ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్షకు అనుమతించలేదు. దీంతో ఆ విద్యార్థులు నిరాశతో వెనుతిరగక తప్పలేదు. బ్యాగ్స్ చూసుకోండి, బ్యాగ్స్ లోపలికి వెళ్ళలేదు. ముగ్గురు ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ 5 రూమ్స్ ఉన్నాయి. అవి మీరు చెక్ చేసుకుని లోపలికి వెళ్ళాలండి. రాష్ట్రంలో ఒకేసారి 100% మద్య నిషేధం అమలు చేస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యం నిషేధం అమలు చేస్తామని 2019 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారని అన్నారు. ప్రజలు ఏడుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి నవ్వుతున్నాడని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మీ ప్రభుత్వంలోకి అధికారం రావడం గురించి యువకులను వాడుకున్నావు, బీసీలను వాడుకున్నావు, రైతాంగాన్ని వాడుకున్నావు, డోక్రా అక్క చెల్లెమ్మలు వాడుకున్నావు. వారికి అనేక రకాలుగా ఆశలు కల్పించి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే బేషరతుగా రైతుల తాలూకా రుణాలని మాఫీ చేస్తానని చెప్పావు. డోక్రా అక్క చెల్లెమ్మల తాలూకా రుణాలన్నీ కూడా మీరు బాకీలు చెల్లించవసరం లేదు, మీరు బ్యాంకులు పోనక్కర్లేదు, మీకున్నటువంటి డోక్రా బాకీలన్నింటినీ కూడా మేమే మాఫీ చేస్తామని చెప్పావు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేసింది ఏంటి? రైతులు మోసం చేసావు. బేషరతుగా మీరు పెట్టిన బంగారం మీ ఇంటికి రావాలని అంటే సైకిల్ గుర్తుకు ఓటేయమని చెప్పావు. పాపం నిజమే అని చెప్పి నమ్మారు డోక్రా అక్క చెల్లెమ్మలు, రైతన్నలు కూడా. తీరా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత, ఈ రాష్ట్రానికి నువ్వు మంత్రిగా చేసిన తర్వాత రైతులను కానీ డోక్రా అక్క చెల్లెమ్మలు కానీ ఏ విధంగా మీరు మోసం చేశారో ఆ విషయాన్ని గమనించినటువంటి రైతులు కానీ అక్క చెల్లెమ్మలు కానీ ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పావు. ఉద్యోగం ఇవ్వలేకపోతే
2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పావు. ఎక్కడ అమలు కాబడ్డాయి నువ్వు పరిపాలన చేసినటువంటి 5 ఏళ్లలో? వీళ్ళందరూ కూడా రైతులు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు, యువకులు కూడా ఏడుస్తూ ఉంటే నువ్వు, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆ పప్పు ఆ దద్దమైనటువంటి లోకేష్, మీరు కదా పైశాచిక ఆనందం నవ్వుతూ ఆనందం పొందింది. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేసేటువంటి ఆలోచన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సంవత్సరంలోగానే 90% కార్యక్రమాలని అమలు చేసినటువంటి ఒక ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. ఒక యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అసలు నీకు మాట్లాడే విధానమే తెలియదు. అసలు నువ్వు మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ మేము ఉచ్చరించాలంటే మాకే భయం కలుగుతూ ఉంది. ప్రజలు ఎక్కడ మమ్మల్ని కూడా తప్పుపడతారేమో కానీ మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఆ మాటల మీద మేము కూడా మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే మేము కూడా మాట్లాడుతూ ఉన్నామని చెప్పి ఈరోజు ప్రజలు కూడా ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. కాబట్టి ఆ రోజు 5 ఏళ్లలో మీరు చేసినటువంటి దోపిడీకి, మీరు చేసినటువంటి పశువులు కొన్నట్టుగా శాసనసభ్యులు కొన్నారు. కాబట్టి భగవంతుడు కూడా ఆ ప్రజలు రూపంలో వచ్చి కేవలం 23 శాసనసభ్యులు, 3 పార్లమెంట్ సభ్యులు మాత్రమే మీకు కట్టబెట్టినటువంటి వైనం. నువ్వు మాట్లాడినట్టుగా, నువ్వు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు కానీ మాట్లాడుంటే ఈరోజు 151 స్థానం మాకు వచ్చి ఉండేదా అని చెప్పి ఒక్కసారి మీరు గుర్తెరగాలని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇచ్చిన మాట తప్పకుండా ఒక మంచి సువర్ణ పరిపాలన అందించడానికి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు పోయినాము. ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్ళాము. ప్రజలకి ఒక మేనిఫెస్టోని తయారు చేసి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి సాచ్యురేషన్ మోడ్లో అందించగలుగుతామని చెప్పి ప్రజల్లో ఒక నమ్మకాన్ని తీసుకొచ్చిన తర్వాత మా మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది నువ్వు కాదు, నీ నాయకుడు కాదు, ఆ పప్పు దద్దమ్మ కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తీసుకొచ్చారు. అందుకే ప్రజలకి పార్టీలకు అతీతంగా ఒక సాచ్యురేషన్ మోడ్లో ఇస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేసేటువంటి విధానం గతంలో ఏ ప్రభుత్వం చేపట్టలేనటువంటి విధంగా సాచురేషన్ మోడ్లో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులు ఆనందపడే విధంగా అందరికీ ఒకేసారి అన్ని కార్యక్రమాలని అందించాలనేటువంటి ధ్యేయమే వైఎస్ఆర్ పార్టీ తాలూకా ధ్యేయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఆగండన్నా, ప్రెస్ మీట్ కంప్లీట్ అయిన తర్వాత అడిగిన దానికల్లా సమాధానం చెప్తా. ఈరోజు కేవలం అయ్యన్న పాత్రుడు అనేక రకాలుగా మాట్లాడుతున్నటువంటి తీరుతెన్నుల మీద ప్రెస్ మీట్ పెట్టాము. ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానం చూసిన తర్వాత మీరు అడిగేదానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి సహకరించండి. అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నిజంగా పిచ్చి పట్టిందా అయ్యన్న పాత్రుడు కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే అప్పుడే ఎన్నికలు అయిపోయినట్టు, ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్టు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అయ్యన్న పాత్రుడికి ఏదో హోమ్ మినిస్టర్ చేసినట్టు, ఆ హోమ్ మినిస్టర్ కూడా లా అండ్ ఆర్డర్తో కలిపినటువంటి హోమ్ మినిస్టరు ఆ కుర్చీలో కూర్చున్నట్టు. ఏంది ఈ మాటలు? అసలు ఏంది పిచ్చి ప్రవర్తన? అసలు పోలీసు యంత్రాంగం అంటే ఏంటి? ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రంలో ఎక్కడా కూడా అరాచకాలు జరగకుండా, ఎక్కడా కూడా ఎటువంటి సమావేశాలు పెట్టినప్పుడు, ధర్నాలు చేసినప్పుడు, ర్యాలీలు చేసినప్పుడు ఎక్కడ కూడా ప్రాణాలు పోగొట్టుకోకుండా ప్రజలకు మంచి చేసే విధంగా వారికి రక్షణ కల్పించడం. ఎందు గురించి ఈరోజు కాస్త నియంత్రణ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సమావేశాలు పెట్టుకుంటే మాకేంది భయము? అసలు సమావేశాలు ఏ విధంగా జయప్రదం అవుతున్నాయి వాళ్ళవి? ప్రజలు కూడా వాళ్ళ మాట విధానాన్ని చూసి, వాళ్ళ సమావేశాల్లో వాళ్ళు మాట్లాడే తీరు చూసి ప్రజలు కూడా అసహించుకునేటువంటి పరిస్థితులు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి దానికి మేము భయపడవలసిందేముంది? మొన్న జరిగినటువంటి కార్యక్రమాల్లో విశాలంగా ఉన్నటువంటి రోడ్లలో సైతం ఆ కార్యక్రమాలు మానుకొని ఇరుకు సందుల్లో పెట్టి తక్కువ జనాన్ని వచ్చినటువంటి హాజరైనటువంటి జనాన్ని ఎక్కువగా చూపించాలనేటువంటి తాపత్రయంతో అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోవడం వల్ల కదా
జరిగినటువంటి 2 సమావేశాల్లో కూడా ప్రాణాలు కోల్పోతే పోలీసు యంత్రాంగం చూస్తూ ఊరుకుంటుందా? వాళ్ళే కాదు, ఏ పార్టీ వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితులు కనిపిస్తే వెంటనే వాటిని నియంత్రణ చేసి చట్టబద్ధంగా వాళ్ళు చర్యలు తీసుకున్నటువంటి ఆలోచనలు అవకాశాలు కూడా పోలీసు యంత్రాంగానికి ఉంటాయి. అనేక సందర్భాల్లో ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్లో హైదరాబాదులో ఫ్లైట్ల నుంచి ఎయిర్పోర్ట్లో దిగితే కొవ్వొత్తుల ర్యాలీకి బీచ్ రోడ్డుకి వెళ్దామనుకుంటే అదే ఎయిర్పోర్ట్ నుంచి అదే పోలీసులు అదే పోలీసు యంత్రాంగం మళ్ళీ రిటర్న్ ఫ్లైట్లో హైదరాబాద్ పంపించినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. మరి ఈరోజు 2 సమావేశాల్లో ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఈ విషయాన్ని గమనించినటువంటి పోలీసు యంత్రాంగం సభలు సమావేశాలు కూడా నియంత్రించేటువంటి ఆలోచన కానీ అధికారం కానీ పోలీసు యంత్రాంగానికి ఉంది. వారు పెట్టినటువంటి విధానంగా వారి కార్యక్రమాన్ని ఏ విధంగా చేయమంటారో ఆ విధంగా చేసుకుంటే ఎవరికి కూడా అభ్యంతరకరమైనటువంటిది ఉండదు. వారికి భయపడేటువంటి ఆలోచన మాకైతే లేదు. ఆల్రెడీ హోమ్ మినిస్టర్ అయిపోయినటువంటి ఆలోచనతోనే పోలీసుల్ని కాల్ చేస్తామని చెప్పి లాకప్లో పెట్టేస్తామని చెప్పి చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక పిచ్చి ప్రేలాపనలు, ఒక సంధి ప్రేలాపనలు, ఒక సైకో ఏ విధంగా మాట్లాడతాడో సైకో మాట్లాడినటువంటి మాటలు, ఈ మాటలు చూస్తూ ఉంటే అసలు అధికారమే లేదు, ఎన్నికలు జరగాల, ఇప్పుడే ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి ఏమైనా అధికారం కల్పిస్తే పోలీసులనే ఆ విధంగా చేస్తే అసలు ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా చిత్రహింసలు పెడతారో ఆల్రెడీ ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయ్యన్న పాత్రుడు పెట్టినటువంటి ప్రతి మీడియా సమావేశంలో కానీ వేదికలెక్కి ఆ పార్టీ మీటింగ్లు జరిగినప్పుడు కానీ ఆ మాట తీరు ఆ ప్రవర్తన నిజంగా మతి చలించింది. ఎందుకు అనంటే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం తప్ప 2024 ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత వాళ్ళు గెలిస్తే ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తామో ఏం మేలు మనగూరుతుందో అది మాట్లాడాలి. అది ఎక్కడైనా ఏ సమావేశాలైనా మాట్లాడాడా? మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మా నాయకుడు పాదయాత్ర చేసేటప్పుడు ఎన్నికల ప్రచారంలో కార్యక్రమాల్లో సైతం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకి ఏ విధమైనటువంటి మేలు చేకూరేటువంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నామని చెప్పి మేము స్పష్టంగానే చెప్పడం జరిగింది. చెప్పినటువంటి ప్రతి మాటని కూడా అమలు చేయడం జరిగింది. ఏ ఒక్క పథకాన్ని కూడా ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ గడిచినటువంటి 2 సంవత్సరాలు కరోనా వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆపకుండా సాచ్యురేషన్ మోడ్లో వారికి మాదిరిలాగా జన్మభూమి కమిటీలు పెట్టి దోచేసే విధానం లేకుండా పెట్టేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక రూపాయి లంచం అనేటువంటి మాట వినబడకుండా కనిపించనివ్వకుండా వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి కార్యక్రమాన్ని కూడా నేరుగా వాళ్ళకి ఇళ్ళకి చేరేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు వాలంటీర్ల ద్వారా సాధ్యపడుతుంటే వాలంటీర్ వ్యవస్థ మంచిది కాదని మాట్లాడతారు. ఎందుకు మంచిది కాదు వాలంటీర్ వ్యవస్థ? మీ ఇళ్లలో సైతం మీ నాన్నమ్మ మీ తాతయ్య వయసు కలిగినటువంటి వారికి సైతం ఉదయాన్నే 5:30-6 గంటలకి మీ తలుపు తట్టి మీ నాన్నమ్మ మీ తాతయ్య వయసు కలిగినటువంటి వారందరికీ కూడా ఇచ్చే పెన్షన్ని నేరుగా వారి చేతుల్లో ఆనందంగా పెడుతున్నారు. అందు గురించి వద్దంటున్నారా? గ్రామంలోనే ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయాన్ని ఆ గ్రామ ప్రజలకు కావాల్సినటువంటి అన్ని శాఖల అధికారులని అక్కడ నియమించి పార్టీలకు అతీతంగా ఆ గ్రామంలో సర్పంచ్ ఎవరైతే గెలిచారో ఆ సర్పంచ్కి సైతం ఆ కార్యాలయంలో ఒక గదిని ఏర్పాటు చేసి ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసి ఆ గ్రామంలో విఏఓకి కూడా ఒక గదిని ఏర్పాటు చేసి గ్రామ పరిపాలన అంతా కూడా ఆ రోజు మహాత్మా గాంధీ కోరుకున్నటువంటి గ్రామ స్వరాజ్యం గ్రామ సువర్ణ పరిపాలన ఏ విధంగా జరగాలని చెప్పేసి ఆ రోజు మహాత్మా గాంధీ కలలుగన్నటువంటి అటువంటి గ్రామంలో ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా గ్రామ ప్రజలకు కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు చెప్తాం, కానీ ఇప్పుడే సందర్భం కాదని చెప్తాను. ఈ సందర్భం
హిందువులు ముస్లింలు ఐకమత్యంతో జీవనం సాగిస్తే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల ఆశయాలను నెరవేర్చిన వారమవుతామని జై భారత్ సంస్థ జాతీయ కార్యదర్శి లోకనాథం అన్నారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ముస్లిం హిందూ సమైక్యత దినోత్సవాల కార్యక్రమంలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జై భారత్ సంస్థ గత 20 ఏళ్లుగా భారతదేశంలో దాదాపు 12 రాష్ట్రాల్లో ఈ మత సామరస్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా అష్ఫాక్ రామ్ ప్రసాద్ బిస్మిల్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఉరితీసినటువంటి డిసెంబర్ 19 నుంచి అలాగే మహాత్మా గాంధీ వర్ధంతి వరకు జనవరి 30 వరకు ఈ హిందూ ముస్లిం కార్యక్రమాలు అనేటువంటివి జయభారత్ చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ భారతదేశంలో మన జాతీయోద్యమంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా భారతదేశం సమైక్యంగా ఉండాలని, హిందువులు ముస్లింలు అంతా కూడా కలిసిమెలిసి ఉండాలి అనేటువంటిది ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ఆ రోజు నుంచి ఇవాళ దాకా అనేక రకాలుగా రాజకీయ పక్షాలు హిందువులు ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం కట్టుకునేటువంటి వ్యవహారాలు చేస్తూ ఉన్నాయి. అందువల్ల హిందువుల్లోనూ ముస్లింల్లోనూ మత సామరస్యానికి సంబంధించినటువంటి ఈ భిన్నమైనటువంటి భావాజాలానికి సంబంధించినటువంటితో కూడా మనమంతా కూడా ఒకే తల్లిదండ్రుల బిడ్డలాగే కలిసి ఉండాలనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది భారతదేశం అంతా కూడా వ్యాప్తించాలి అనేటువంటి కాన్సెప్ట్తో మన నిన్న జరిగినటువంటి గఫార్ ఖాన్ వర్ధంతి హైదరాబాద్లో కానీ అనేక ప్రాంతాల్లో సరిహద్దు గాంధీ అయినటువంటి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వర్ధంతిని కూడా జయభారత్ నిర్వహించడం జరిగింది. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం ఉప్పలంక శివారు మొండి గ్రామంలో వేంచేసి ఉన్న సంగమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. చోలంగి అమావాస్య పురస్కరించుకుని జిల్లా నలుమూలల నుంచి తెల్లవారుజాము నుండి భక్తులు సముద్ర స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే స్వామివారికి మొక్కులు తీర్చేందుకు వీరభద్ర స్వామిని ఊరేగించి సముద్రంలో స్నానం చేసి స్వామివారికి పూజలు నిర్వహించుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన 29 సంవత్సరాల గండికోటి చిన్న కరెంట్ షాక్ తో మృతి చెందాడు. మృతుడు తన సొంత ఇంటిలో డ్రిల్ మిషన్ తో మేకును దించే క్రమంలో కరెంట్ షాక్ కు గురై సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు ముసునూరు ఎస్ఐ కుటుంబరావు తెలిపారు. మృతుడి బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సొంత ఇల్లేనా? పేరు చెప్పు. నీ పేరు? నా పేరు రాము అండి, దిండుకోటి. ఆయన పేరు చిన్న, దిండుకోటి చిన్న. ఆయన సైడ్ డెమ్ రేకులు కడుతున్నామండి, ఇనుప రేకులు. డ్రిల్లింగ్ వేసే మిషన్తో దానికి బోర్డులు వేస్తున్నాము. వేస్తుంటే షార్టేజ్ అయ్యి ఆయనకి ఎర్త కొట్టి కరెంట్ షాక్ తగిలిందండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హిందువుగా జన్మించడం పూర్వజన్మ సుకృతమన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామ పంచాయతీల డబ్బులను కాజేశారని విమర్శ. చెగువేరాను టీషర్ట్లు ఫోటోలకు పరిమితం చేద్దన్న చెగువేర కుమార్తె డాక్టర్ అలైదా గువేరా.
ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని సూచన. హైదరాబాద్ నడిబొడ్డున దారుణ హత్య. రోడ్డుపై అందరూ చూస్తుండగానే వేట కొడవలతో ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపిన దుండగులు. నార్కట్పల్లి మండలం చెరువుగట్టులో సగం కాలిన యువకుని మృతదేహం లభ్యం. హత్య చేసి తగలబెట్టి ఉంటారని పోలీసుల అనుమానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.